రాక్షస మొగుడు ఎపిసోడ్ 31. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీకు నాపై కోపం ఉంటే వేరేగా తీర్చుకోలేకపోయారా? దుర్మార్గులారా, పసివాళ్ళని బలి చేస్తారా? మీరు మనుషుల రాక్షసులా అని ఉక్రోషంగా అరుస్తున్న చందనను గేలి చేస్తూ నవ్వుతోంది సువర్ణ. నువ్వసలు ఆడదానివేనా? ఛీ అని అంటూ వెనుతిరిగి బయటకు వెళ్లబోయిన చందనకు అడ్డంగా నిలబడ్డాడు జయరాం. పోలీసులు వచ్చేలోగా పారిపోదాం అనుకుంటున్నావా? కుదరదు అని అన్నాడు. ఏయ్ అడ్డులే నీచుడా అని అతడిని ఒక్క తోపు తోసి హాలులో ఉన్న ఫోన్ దగ్గరకు వెళ్ళింది చందన. డయల్ చేస్తుండగా ఆమె చేతిలో రిసీవర్ లాక్కొని పెట్టేశాడు జయరాం. ఇది నీ బాబుగారి ఫోన్ అనుకుంటున్నావా అని అన్నాడు. దాంతో నిస్సహాయంగా చూసి నెమ్మదిగా తన గదిలోకి వెళ్ళిపోయింది చందన. ఏ వాచ్మెన్, ఈ మేడంను బయటకు వెళ్ళనీయకు, జాగ్రత్త అని జయరాం హెచ్చరించాడు. వెనుక నుంచి వాచ్మెన్ కి చేసిన హెచ్చరిక వినిపించింది చందనకు. దాంతో మంచం మీద వాలిపోయిందామె. తల గిర్రున తిరుగుతున్నట్లు ఉంది. కాళ్ళు తేలిపోతున్నాయి. ఎంతలో ఎంత కుట్ర! ఇప్పుడు ఏం చేయాలి అని ఏం తోచక చేత్తో మంచంపై కొడుతున్న తల్లిని వింతగా చూశాడు తరుణ్. మమ్మీ అని అంటూ వచ్చిన తరుణ్కు మంచినీళ్లు ఇమ్మని సైగ చేసింది చందన. గ్లాసుతో నీళ్లు ఇచ్చి బిక్క మొహంతో హైదరాబాద్ అంకుల్కి మనం ఇక్కడున్నట్లు తెలుసా అని అడిగాడు తరుణ్. తరుణ్ అడిగిన ప్రశ్నకు నీరసంగా లేచి కూర్చుంది చందన. బాబు అని పిలిచి మళ్ళీ ఏం లేదు అని అంది. ఈ విషమ పరిస్థితిని తను ఎలా ఎదుర్కోగలదు? మధు కూడా కుట్రలో పాత్రధారేనా? మరి ఇక్కడ ఉన్నాడెందుకు అని రకరకాల ప్రశ్నలతో ఆమె మానసిక స్థితి ఆమెకే అర్థం కావడం లేదు. వాళ్ళ కుట్రకు తను బలైపోయి పోలీసులకు చిక్కితే తరుణ్కు దిక్కెవరు? ఏమైపోతాడు? బయట ఈ రాబందులకు సాయంగా తోడేలు ఉందన్నాడు తరుణ్. మళ్ళీ పెళ్లి చేసుకున్నవాడు మా వెంటపడి ఏం సాధిస్తాడు? తనిక్కడ ఉండటం ఇష్టం లేక రమేష్ తన చీకటి వ్యాపారాల రహస్యాలు ఎక్కడ బయట పెడతానోనని ఈ కుట్ర చేశాడా? లేక జయరాం పగకు ప్రతిఫలమా? ఈ లోకంలో క్రూర మృగ ప్రవృత్తి గల వ్యక్తులే తారసపడటం తన దురదృష్టం. ఈ పరిస్థితులలో తనను తన బిడ్డను కాపాడగల అమృతహస్తం కావాలి. ఈ రాబందుల బారి నుండి కాపాడి అక్కున చేర్చుకొని ప్రేమామూర్తి కావాలి. రాక్షసత్వాన్ని ఎదిరించగల ధీరుడు కావాలి. అతడు ఎవరో కాదు, అఖిలే. కానీ మనసు అంగీకరించలేకపోతుంది కదా. ఈ సమయం దాటితే నీకు ఆ అవకాశం కూడా లేదిక. నీ బిడ్డకు దూరమై హీనంగా చేయని నేరానికి శిక్ష అనుభవిస్తావా చెప్పు అని అంతరాత్మ ఘోషకు తలొగ్గింది చందన. తనకు తన బిడ్డ క్షేమం కావాలి మొదట అని. అవును, అతడే రావాలి. తమను ఈ విషవలయం నుంచి దాటించి క్షణంలో ఇంద్రజాలంలా తనతో తీసుకుపోయి గుండెలో దాచుకోగల సమర్థుడు అఖిలే అని అనుకుంది చందన. తల్లి తనలో తాను మాట్లాడుకోవడం చూసి బొమ్మలా ఉండిపోయాడు తరుణ్. బాబు, ఒక పని చేయాలి అని అంది. ఏమిటమ్మా అని బిక్క మొహంతో అడిగాడు తరుణ్. నువ్వు బయటకు వెళ్ళి అంకుల్ను ఒక్కసారి రమ్మన్నానని ఫోన్ చేసి రావాలి అని అంది. బయటకి వెళ్ళాలి అని చెప్పడంతో చిగురుటాకులా వణికిపోతున్న తరుణ్ స్థితిని కూడా విస్మరించి అతడిని వెళ్ళి ఫోన్ చేయమని ఒత్తిడి చేస్తున్నందుకు బాధపడింది ఆమె. మమ్మీ, నేను వెళ్ళను ప్లీజ్, అక్కడ ఆ అంకుల్ ఉన్నాడు, వెళ్ళనమ్మా అని బతిమిలాడుతున్న తరుణ్ వైపు నిస్సహాయంగా చూసింది. తను ఇలాంటి పరిస్థితిలో పడిపోతుందని ఏనాడు అనుకోలేదు. ఊహించని పరిణామం కాదు, కుట్ర. కావాలని తనను ఇందులో ఇరికించడానికి పన్నిన కుట్ర ఇది. చందు, కారు తెస్తున్నాను, వచ్చేయాలి నువ్వు. నీలాంటి సున్నిత మనస్కులు ఉండలేరు అక్కడ అని అఖిల్ మాటలే వినిపిస్తున్నాయి చెవులలో చందనకు. ఇక ఆ తర్వాత పెద్ద కారు వచ్చి ఆగింది హోమ్ ఎదుట. అందులో నుండి రమేష్ దర్జాగా దిగివచ్చి ఆఫీస్ రూంలోకి వెళ్ళిపోయాడు. ఎదురొచ్చిన డాక్టర్ సువర్ణ, జయరాం, ఇతర సిబ్బంది అతడి చుట్టూ చేరారు. చనిపోయిన పిల్లలను తీసుకెళ్లి ఖననం చేయమన్నాడు రమేష్. అది విని నోరు వెళ్ళబెట్టాడు జయరాం. అది కాదు సార్, మీరు వచ్చాక పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఆగాను. ఇప్పుడు ఇవ్వనా సార్ అని ఆత్రంగా అడిగాడు. దాంతో నో అని అరిచాడు రమేష్. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను చెప్పింది చేసేయండి అని ఆజ్ఞలా ఉన్న అతడి మాటలకు చెవులు కొరుక్కున్నారు వారు. నెమ్మదిగా డాక్టర్ సువర్ణ రమేష్ రూంలోకి వెళ్ళింది. సార్ అన్నంటూ తలెత్తిన రమేష్ ఏమిటి అన్నట్లు చూశాడు. చందనను పోలీసుకు హ్యాండ్ ఓవర్ చేయాలి. తప్పు చేసింది, శిక్ష అనుభవించాలి కదా సార్ అని అంది. పోలీసులు వస్తారు పిలిస్తే.
వాళ్ళ ముందు నిన్నే అనుమానించి మూసేస్తారు. నువ్వు ఎందరు పిల్లల్ని మాయం చేసి ఉంటావు ఇప్పటి వరకు అని అన్నాడు. ఆ మాట విని సార్ అని గాబరాగా అంది సువర్ణ. సామెతలు వచ్చా నీకు? తీగ లాగితే డొంకంతా ఏదో అయింది అంటారు అని అన్నాడు. అది విని నీళ్లు నములుతూ నిల్చున్న సువర్ణను గదమాయించాడు. అయినా సువర్ణ అక్కడి నుండి వెళ్ళలేదు. ఇంకా ఏంటి నీ గోల అని అడిగాడు రమేష్. సార్, నిన్న జయరామును ఆవిడ కొట్టింది సార్ అని అంది. ఎందుకు అని అడిగాడు. మీకు తెలియకుండా ఏదో ఫైలు తీస్తోంది సార్, అలా చూడకూడదని చెప్పినందుకు కొట్టేసింది. దాని కొడుకు ఒకటే అల్లరి, వాడికి ఎంత పొగరు అని అంది. పిల్లలు అంతేగా, అలాగే ఉంటారు అన్నాడు రమేష్. వాడిని ఎవరేమన్నా వాడి వైపు కన్నెత్తి చూసినా చంపేస్తానంది అని అంది సువర్ణ. ఆ తరుణేనా అని అడిగాడు. అవును సార్, అవును అంది. పిల్లలను కోడి పిల్లల్లా పెంచి అమ్ముకొని నీకు నాకు ప్రేమ గురించి ఏం తెలుసు? తల్లి ప్రేమకు ఆ పవర్ ఉంటది. నీకు పిల్ల పీచు లేరు కదూ అని క్యాజువల్గా అన్న అతని వైపు ఉక్రోషంగా చూసింది సువర్ణ. అక్కడికి వీడికి ఏదో ఉన్నట్లు అని లోలోన అనుకుందామే. రమేష్ పోలీసులను పిలిస్తే వాళ్ళు చందనను తీసుకొని పోతారు అని ఆశపడిన వాళ్ళందరికీ నిరాశే కలిగింది. రుసరుసలాడుతూ బయటకు వచ్చిన డాక్టర్ సువర్ణ చాలా రుచిగా ఉంది అదంటే, కొట్టిందంటే తల్లి ప్రేమ అట, అది ఈయనని పడగొట్టేసింది, ఏం అనుమానం లేదు అని అంది. వీడెక్కడికి పోతాడు, అదెక్కడికి పోతుంది, నేను ఎత్తు వేశానంటే అంతే అని చేతిలో తాళాల గుత్తి ఎగరేసి పట్టుకున్నాడు జయరాం. నెమ్మదిగా జయరాం వెళ్ళాడు అతడి గదిలోకి సార్ అంటూ. రమేష్ విసుగ్గా చూశాడు. అసలు ఆ పిల్లలు ఎలా చనిపోయారు, ఆ పాలలో విషం ఎందుకు కలిపిందో అడగరా ఆ చందనను అని అడిగాడు. నీ ఎదుట నిలబెట్టి అడగాల నేను? అయినా ఆ పాలల్లో విషం కలపటానికి ఆమెకు ఎంత అవకాశం ఉందో నీకు అంతే ఉందేమో అని అంటుంటే జయరాం కళ్ళల్లో తొట్టుబాటు గమనించిన రమేష్ చిన్నగా నవ్వాడు. ఎందుకు అంత కంగారు జయరాం? ఆ విషయం నేను చూస్తాను, ఎవరు వేలు పెట్టొద్దు ఈ మ్యాటర్లో అని అన్నాడు. రమేష్ స్వరంలో కరుకుతనానికి తీవ్రతకు వెనక్కు తగ్గాడు జయరాం. వెళ్ళి ఆ బాడీల సంగతి చూడు, రెండో కంటికి తెలియకూడదు, స్టాఫ్ అందరికీ చెప్పండి అలా అని అన్నాడు. తను వేసిన ప్లాన్ పారకపోయేసరికి జయరాంలో కక్ష పొగలు కక్కుతుంది. చందన జైలుకు పోతుందని ఆశించిన జయరాం నిరాశను తట్టుకోలేకపోతున్నాడు. ఎలా అయినా తనను అవమానించిన చందనకు గుణపాఠం చెప్పాలన్న పట్టుదల రెండింతలు అయింది. అంతలో చందనను పిలువు ఆయా అని అన్న రమేష్ ఏం చేస్తాడో చూద్దామన్న కుతూహలం కనిపిస్తుంది అందరి ముఖాలలో. నెమ్మదిగా వచ్చిన చందన కమీన్ అన్న రమేష్ పిలుపుతో డోర్ తీసుకొని లోపలికి వెళ్ళింది. కుర్చీ చూపిస్తూ కూర్చో అన్నాడు. కానీ అలాగే నిలబడి ఉందామే. నా మీద ఇంకా ఏమైనా తీర్చుకోవాల్సిన కక్షలు ఉంటే తీర్చుకోలేకపోయావా? ఏం పాపం ఎరుగని పసి పాపలనెందుకు చంపేశావు అని అడిగింది చందన. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.